పార్లమెంట్లో నాటుకోడి ధర మటన్ కంటే ఎక్కువ రేటు ఉంది అని ఒక ప్రస్తావన వచ్చింది. అది వైఎస్ఆర్సీపీ ఎంపీ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడిగాడు. ఏమని అంటే, నాటుకోడి ధర కేజీ మటన్ కన్నా రేట్ ఎక్కువగా ఉంది, తెలుసా మీకు ఆ విషయం? ఎందుకు అంటే, ఇలా రేట్ ఎక్కువగా ఉంది, పౌల్ట్రీ రంగం సంక్షోభంలో పడకుండా రేట్ ఎక్కువ ఉన్నందుకు కాదు. రాబోయే రోజుల్లో ఏదైనా రోగాలు కానీ ఇలాంటివి వస్తున్నప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీకి సెక్యూరిటీ మెజర్స్ ఏమైనా తీసుకున్నారా? బయో సెక్యూరిటీ, ఇన్సూరెన్స్, ఏదన్నా రోగాలు రాకుండా నిరోధకత పెంచేందుకు ఈ చర్యలు ఏమన్నా తీసుకున్నారా అని అడిగారు. దానికి సంబంధించి మంత్రి గారు లేచి, సంబంధిత మంత్రి గారు, మా ఏపీలో నాటుకోడి మాంసం రేటు కేజీ మటన్ కన్నా ఎక్కువే ఉందని మాకు తెలుసు, సమాచారం అందింది, కాబట్టి మిగిలిన ప్రశ్నలు ఉత్పన్నం కావు అని చెప్పి సమాధానం చెప్పి కూర్చున్నారు. మిగిలిన ప్రశ్నలు అంటే ఏమేమి చర్యలు తీసుకున్నారు అని అడిగిన దానికి మిగిలిన ప్రశ్నలు ఉత్పన్నం కావు అనడం ఏంటి? రేటు ఎక్కువ ఉంది తెలుసా అని ఆయన అడగల. రేటు ఎక్కువ ఉంది తెలుసా, మరి అలాంటప్పుడు ఆ పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరము, సంరక్షణ చర్యలు అవసరం కదా అనేది ఆయన ప్రశ్న. అయితే మన పత్రికలు వైఎస్ఆర్సీపీ ఎంపీ ప్రశ్న అడిగాడు, వేరే ప్రశ్నలు ఏమీ అడగలేదు అనే కోణంలో హెడ్డింగ్లు పెట్టి జనంలో ఈయనకి కేజీ చికెను అలానే మటను వీటి గురించే ఆందోళన ఉంది, కానీ మిగిలిన ప్రజల సమస్యల మీద ఆందోళన లేదు అని చెప్పిపుచ్చే ప్రయత్నమే. ఇక్కడ కూడా మరి మంత్రి గారి సమాధానం మిగిలిన ప్రశ్నలు ఉత్పన్నం కావు అనే కన్నా కూడా మరి ఏమేమి చర్యలు తీసుకున్నారు అనేది ఇవ్వకుండా కూర్చోబెట్టడం ద్వారా ఏం తెలిసింది అంటే, మంత్రి గారి సమాధానం ఇవ్వలేదని. అంతేగాని ఒక్క వివేకానంద మన అవినాష్ రెడ్డి ఒక్కడే నాటుకోడి రేటు మాంసం మీద, ఆ రేటు మీద ఆందోళన వ్యక్తం చేసినారు అని జనంలో ఒక ఫీలింగ్ కలగజేసే ప్రయత్నం విఫలమైందనే చెప్పుకోవాలి. అలా అనుకుంటే మనం మన పేజీల్లో రాస్తూ ఉంటాం, ఏది ఈ బొమ్మకి ఈ అందం ఎలా వచ్చిందో తెలుసా, అలాగానే నిద్రపోయే ముందు ఈ పని చేస్తున్నారా, ఇలాంటి వార్తలు రాస్తుంటారు కదా. మరి వేరే వార్తలు ఏమి లేవా అని అప్పుడు అనుకోరా? అంటే ఒక పద్ధతి ప్రకారం అవతల వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి రాతలన్నీ కనపడతా ఉంటాయి మనకి. ఏది నిర్మలా సీతారామన్ గారు ఒక ఫ్లిప్పర్ షాట్ ఇచ్చారే, మా చీరల సంగతి మీకు ఎందుకు, బడ్జెట్లో చాలా విషయాలు ఉన్నాయి వాటి మీద మాట్లాడమని. అయినా మనవాడికి అది తెలియదు. ఎందుకు అంటే అవన్నీ తెలిస్తే మమ్మల్ని డాష్ మీడియా అని ఎందుకు అంటారు, ఎల్లో మీడియా అని ఎందుకు పేర్లు పెడతారు? మనకి పెట్టిన పేర్లే కరెక్ట్గా మన పార్టీకి మనకి అతికిపోయినట్లుగా ఉండటంతోనే ఏమీ మింగాలేని కక్కాలేని పరిస్థితి. ఫ్లిప్పర్ షాట్లను కూడా మీరు ఎహపో అన్న మేము వహవా అన్నట్టు ఫీల్ అవుతాం, కాబట్టి ఇలాంటి వార్తలే వ్రాస్తాం.